చాలా సంతోషంగా ఉందన్న, చాలా సంతోషంగా ఉంది. అంటే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకు కూడా షాకింగ్గానే ఉండింది. మాకు ముందు ఇన్ఫార్మ్ చేసింది కూడా కాదు. అందరితో పాటు మేము కూడా న్యూస్లో చూసితే చాలా షాకింగ్గా అనిపించింది, చాలా ఆనందంగా అనిపించింది. ఎప్పుడైనా సరే లోకేష్ అన్న ఎప్పుడు చెప్పేవాళ్ళు, కష్టపడదామమ్మా, మనం అందరం ప్రజల కోసం పోరాడుతున్నాం, ప్రజలు ఎప్పుడు యువగలంలో కానివ్వండి ఏదన్నా కానీ నేను ఎప్పుడు వెళ్ళినా కూడా మనం ప్రజల కోసం మనం ఫైట్ చేస్తున్నాము. ఈ వైసీపీ వాళ్ళు అనేది అంటూనే ఉంటారు, బీ స్ట్రాంగ్ అనేవాళ్ళు. నిజంగా అన్న ఇంత మంచి డెసిషన్ తీసుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అంటే జగన్ అధికారం ఉన్న సమయంలో మహిళలు ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు బయటికి వచ్చి మాట్లాడడానికి భయపడిన సమయంలో మీరు ఒంగోలు మహానాడు సభ వేదిక మీరు ఆ స్పీచ్ ఇప్పటికీ చాలామంది కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. అప్పటి నుంచే మీ ఒక పోరాటం స్టార్ట్ అయింది. నేను సార్ అసెంబ్లీలో ఏడవడం కానివ్వండి, లేకపోతే ఆయన గురించి మాట్లాడడం, ఫ్యామిలీ మెంబర్స్ గురించి సభలో లేని వాళ్ళ గురించి మాట్లాడడం, లేకపోతే కార్యకర్తల మీద అగాయిత్యాలు కానివ్వండి, లేకపోతే దళితుల మీద అగాయిత్యాలు కానివ్వండి, అవన్నీ పైలప్ అయిపోయాయి. నాకు ఆ మహానాడు స్పీచ్లో చాలా ఎమోషనల్గా నేను మాట్లాడిన ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలోని నిజంగానే వాళ్ళ ప్రభుత్వంలోని నిజంగా బాగా చేశారు అని అంటే మాలో నుంచి ఎవరు మాట్లాడండి, ఏదో మామూలుగా ప్రెస్ మీట్ పెడతాం. ఎంత ఎగ్రెషన్ ఒక అమ్మాయి ఇంత బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది అని అంటే ఖచ్చితంగా లోపల నుంచి ఒక మహిళగా, ఒక దళిత మహిళగా, అది కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం కార్యకర్తల్ని రోడ్డు మీదకి ఈడ్చి, ఆడవాళ్ళని చూడకుండా అమరావతి రైతులను హింసించి, అసలు రకరకాలమైన పన్నులు పడేసి, రకరకాల భారం వేసేసి, ఇదంతా చాలా పైలప్ అయిపోయి నేను మాట్లాడానే తప్పితే, నేను పాయింట్ వైజ్గా మాట్లాడానే తప్పితే ఆ రోజు నేను మాట్లాడిన దాంట్లో ఏ తప్పు లేదు. అది కూడా మాట్లాడి ఇలా ఈరోజు బూతులు మాట్లాడితే చేశారు, మంత్రి పదవి ఇచ్చారు అని వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ కుసంస్కృతి తప్పితే ఇంకేం. చెప్పండి, ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇచ్చారు, కానీ ఇప్పటికీ మీ మీద మీరు 9th మంత్ ప్రెగ్నెంట్ అయినా ఇప్పటికీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మీ మీద కొంత చెడు ప్రచారం చేస్తున్నారు. దీని గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళని పట్టించుకోలేని వాళ్ళు ఇంకో లేడీస్ని పట్టించుకుంటారో, లేకపోతే మేము ప్రెగ్నెంటో లేకపోతే ఇంకేదో అన్న దాని గురించి ఆలోచిస్తారని నేనైతే అనుకోవటం లేదు. దళితుల గురించి అయితే అసలు దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి, అలాగే ఆయన అలా లీడ్ చేస్తున్నారు, ఆ పేపర్ అలాగే లీడ్ చేస్తున్నారు. ఎలా ఫేస్ అయిపోతున్నారు మొదటిసారి మండలిలో? ఫైట్ చేస్తామండి, అంత ఫైట్ చేస్తాం, ప్రజల సమస్యల గురించి ఫైట్ చేస్తాం. అండ్ ఎస్పెషలీ కౌన్సిల్లోని వాళ్ళ మెంబర్స్ అందరూ అబద్ధాలు మాట్లాడుతున్నారు, అన్ని అబద్ధపు లెక్కలు, అన్ని అబద్ధాలని మాట్లాడుతున్నారు. ప్రజల ముందు నిజాలు మాట్లాడాలి, ప్రజల ముందు నిజమైన లెక్కలు తీయాలి.